కేరళలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమలలో మకర జ్యోతి దర్శనం అశేష భక్తజన సందోహం మధ్య కన్నుల పండుగగా జరిగింది. మకర సంక్రాంతి పుణ్యదినమైన బుధవారం సాయంత్రం 6:30 తర్వాత పొన్నాంబలమేడు కొండపై మకర జ్యోతి 3 సార్లు భక్తులకు దర్శనమిచ్చింది. ఈ అపురూప దృశ్యాన్ని తిలకించిన లక్షలాది మంది భక్తులు స్వామియే శరణమయ్యప్ప అంటూ చేసిన శరణు ఘోషతో శబరిగిరులు మారుమోగిపోయాయి. అంతకుముందు పందలం రాజప్రసాదం నుంచి తీసుకొచ్చిన పవిత్రమైన తిరువాభరణాలను అయ్యప్ప స్వామికి అలంకరించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక దీపారాధన నిర్వహించారు. ఆ వెంటనే పొన్నాంబలమేడు కొండపై దివ్యజ్యోతి కనిపించడంతో భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. మకర జ్యోతిని సాక్షాత్తు అయ్యప్ప స్వామి జ్యోతిర్మయ రూపంగా భక్తులు విశ్వసిస్తారు. ఈ జ్యోతిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రగాఢంగా నమ్ముతారు. പന്തളം രാജകൊട്ടാരത്തിൽ మకర జ్యోతి దర్శన సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. రద్దీని నియంత్రించేందుకు కొండపైకి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించారు. క్షేత్రానికి రాలేని భక్తుల కోసం పలు టీవీ ఛానళ్లు యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అందించాయి. ఏటా మకర సంక్రాంతి నాడు జరిగే ఈ వేడుక కోసం దేశ నలుమూలల నుంచి భక్తులు 41 రోజుల కఠిన దీక్షతో శబరిమలకు చేరుకుంటారు. ഭക്തലക്ഷങ്ങൾ കാത്തിരുന്ന പന്തളം രാജകൊട്ടാരത്തിൽ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ నెల 18 నుంచి 20 లోపు లేదా మేడారం జాతర తర్వాత షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్ కోసం బ్యాలెట్ బాక్సులు సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని కలెక్టర్లను ఎన్నికల సంఘం ఆదేశించినట్లు తెలుస్తోంది. తెలంగాణ జిల్లాల విభజనపై పీఠముడి నెలకొనే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి అసెంబ్లీలో చర్చించి జిల్లాలను పునర్విభజన చేసేందుకు రెడీ అవుతోంది. అయితే టెక్నికల్ గా చూస్తే దేశవ్యాప్త జనగణన తెలంగాణ జిల్లాల విభజనను ఆలస్యం చేసే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. జనగణన చేయాలంటే జిల్లాల హద్దులు మార్చొద్దని సెన్సెస్ అధికారులు అంటున్నారు. జిల్లాల వారీగా కులాల ఆధారంగా లెక్కలు తీయాలంటే సెన్సెస్ పూర్తయ్యే వరకు మార్పులు చేరాదు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ హయాంలో జిల్లాల ఏర్పాటులో హేతుబద్ధత పాటించలేదని తాజా సర్కార్ భావిస్తుంది. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు జిల్లాల సరిహద్దుల మార్పులు చేర్పులు, కొత్త జిల్లా కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తుంది. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ముగిసినా స్థానిక సంస్థల పరిధిలోకి వచ్చే మండల పరిషత్, జిల్లా పరిషత్లోని జెడ్పీటీసీలకు రిజర్వేషన్ల కేటాయింపులకు జిల్లా యూనిట్ గా ఉండనుంది. జిల్లాల విభజన ఇష్యూ తెరపైకి వచ్చిందంటే ఇప్పట్లో ఎన్నికలు అసాధ్యమనే మాట వినిపిస్తుంది. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో బిజీగా ఉన్న ఎన్నికల కమిషన్ అవి ముగించాక పరిషత్ ఎన్నికలపై ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. ఈలోగా జిల్లాల విభజన తెరపైకి రావడంతో ఎన్నికలు ఎప్పుడు అనే చర్చ మొదలైంది. మరోవైపు జనగణన ఇష్యూ రావడంతో జిల్లాల పునర్విభజన ఎప్పుడు అనే సందిగ్ధత నెలకొంది. ములుగు జిల్లాను తొలగిస్తున్నారంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని మంత్రి సీతక్క తెలిపారు. పలు యూట్యూబ్ ఛానళ్ల ద్వారా జిల్లాపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీపై బురద చల్లేందుకే ఈ విధంగా ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు గుర్తు చేశారు. అందుకే మరోసారి జిల్లాల పునర్విభజన గురించి సీఎం చెప్పారని వివరించారు. ములుగు జిల్లా అభివృద్ధిపై అనుమానాలు అవసరం లేదని మంత్రి తెలిపారు.
సంతోషం. అనేక పోరాటాలు మొదటి దశలోనే రావాల్సిన జిల్లా లాస్ట్ లో వచ్చారు. అది కూడా చాలా పోరాటాలు చేయడం జరిగింది. చాలా మంది వ్యక్తులు, చాలా మంది అభిమానులు, సంఘాలు, జేఏసీలు ఏర్పడి మరి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలో స్వర్గీయ నెల్లెల కుమారన్న గారు కూడా ఈ యొక్క జిల్లా పోరాటంలో అగ్రభాగాన నిలవడం జరిగింది. మరి అందరి పోరాట ఫలితంగా ఆనాడు గవర్నమెంట్ జిల్లాను ప్రకటించింది. అయితే ఈ యొక్క ములుగు నియోజకవర్గం చూసినప్పుడు మరి ములుగు నియోజకవర్గం 3 జిల్లాలలో ఉండేది. ఒక నియోజకవర్గం ఒక జిల్లాలో ఉంటే ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే అయినా ఒక ఎంపీ అయినా ఏదైనా ప్రోగ్రాం ఉన్నప్పుడు సంపూర్ణంగా ఆ నియోజకవర్గ ప్రజలతో ఆ జిల్లా కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు చూస్తే ములుగు జిల్లాలో మరి 9 మండలాలు తోటి ములుగు జిల్లా ఏర్పడింది. ఇందులో 2 ములుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పాకాల కొత్తగూడ, గంగారం మండలాలు పోయి మహబూబాద్లో కలిసినాయి. అదేవిధంగా మరి ములుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి 5 గ్రామాలు పెద్దాపురమును, గుర్రంపేట, ఇంకా బావుసింగ్పల్లె, ఇంకా సుబ్బక్కపల్లి, ఇంకా రామ్నాయక్ తండ, ఈ 5 గ్రామ పంచాయతీ అవి తీసుకుపోయి భూపాలపల్లిలో కలిపి భూపాలపల్లి ప్రజలకు చూస్తే ఎమ్మెల్యేకేమో నాకు ఓటేస్తున్నారు, ఎంపీకేమో మహబూబాద్కి ఇస్తున్నారు, ఎంపీటీసీకి జెడ్పీటీసీలకేమో భూపాలపల్లి మండలానికి ఇస్తున్నారు. ఇది వెల్కమ్ బ్యాక్. రేవంత్ సర్కార్ పై మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలన, చిలిపి చేష్టలు, కొంటె పనులు పరాకాష్ఠకు చేరాయన్నారు. రాష్ట్రంలో 9 జిల్లాలను తొలగించే కుట్ర జరుగుతోందన్నారు. ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందన్నారు. ప్రజలు ఎవరూ జిల్లా వద్దని కోరలేదన్నారు. రేవంత్ పాలన తుగ్లక్ పాలనను గుర్తు చేస్తోందన్నారు. కడియం శ్రీహరి అభివృద్ధికి అడ్డంకిగా మారారన్నారు. ఒక ప్రభుత్వ భవనాన్ని కట్టి ఇనాగ్రేషన్ చేసిందంటే లేదు. ఎవరికో పుట్టిన కొడుకును నా కొడుకు అని చెప్పడానికి బీఆర్ఎస్ ప్రభుత్వము మొదలుపెట్టి 90-95% ఉన్న పనులు పూర్తయినాక ఇవాళ ఓపెన్ చేసే కార్యక్రమం తప్ప వాళ్ళు మొదలుపెట్టింది ఒక్కడు కూడా లేదు. హెల్త్ సిటీగా 80-85% పనులు అయిపోయి హైదరాబాద్ మన 2000 పేషెంట్లకు సరిపోయే 2000 బెడెడ్ హాస్పిటల్, మరి దాదాపు 24 అంతస్తుల భవనము మరి 2 ఏళ్ల కింద ఎట్లున్నదో ఇప్పుడు గట్లనే ఉన్నది. అదనంగా ఇటుక పెట్టలేదు, ఒక సిమెంట్ బస్తా అక్కడికి రాలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా అభివృద్ధి జరగలేదు. అదనంగా కొత్త సంక్షేమ పథకాలు లేవు. హరితహారం పేరుతో దాదాపు 270 కోట్ల మొక్కలు కేసీఆర్ గారు నాటి ప్రపంచ రికార్డు సృష్టిస్తే కనీసము వాటికి చెంబడి నీళ్లు పోసిన పరిస్థితి లేదు. కొత్తగా మొక్క పెట్టిన పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధి కాంగ్రెస్ కు ఉండేది ఉంటాయి, లేదా కడియం శ్రీకి చిత్తశుద్ధి ఉండేది ఉంటాయి. జనగాం జిల్లా ఉనికిని ఏమాత్రం దెబ్బతినకుండా నీ చిత్తశుద్ధి ఎంతో తెలియచేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జనగాం జిల్లాను అట్లాగే ఉంచడం. ఎన్టీఆర్, వాజ్పేయి, సూర్యచంద్రులు లాంటి వాళ్ళన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. న్యూ హౌసింగ్ బోర్డు సర్కిల్లో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని కమ్మ సంఘం ప్రతినిధులు ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే తెలుగు వారికి ఖ్యాతిని తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. రాష్ట్రంలో సుస్థిరమైన పాలనను కూటమి ప్రభుత్వం అందిస్తోందన్నారు. ప్రజా సంక్షేమంతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, పెద్ద ఎత్తున పరిశ్రమలను తీసుకొస్తున్నామన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు వారికి అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ. మొదటి రోజు ఈ రోజు భోగి. పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచే మరి అన్ని వీధుల్లో కూడా భోగి మంటలు వేస్తూ మరి ఆడబిడ్డలు గాని, యువత గాని, పెద్దవాళ్ళు గాని చాలా ఉత్సాహంగా చేసుకున్నారు. వారందరికీ మరొకసారి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం జరిగింది. తెలుగు వారి ఆరాధ్య దైవం, తెలుగు వారి కోసం ప్రపంచ ఖ్యాతిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, తెలుగు వారిలో ఒక ఆత్మ స్థైర్యాన్ని కల్పించినటువంటి వ్యక్తి స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ ఇక్కడ జరిగింది. ఈ రోజున సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుండని అన్న నందమూరి తారక రామారావు గారి నినాదం. ఈ రాష్ట్రంలో తెలుగు వారు ప్రపంచంలో ఇవాళ ఏ దేశానికి వెళ్ళినా తెలుగు వారు నిలబడ్డారంటే దానికి కారణం అన్న నందమూరి తారక రామారావు గారు. మరి అటువంటి మహానాయకుడి యొక్క విగ్రహాన్ని ఇక్కడ హౌసింగ్ బోర్డ్ సెంటర్ లో వాజ్పేయి గారి విగ్రహాలతో పాటు కలిపి ఇక్కడ 2 విగ్రహాలని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఆల్రెడీ వాజ్పేయి గారి విగ్రహాన్ని నారా లోకేష్ గారి చేతుల మీదుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. అన్నగారి విగ్రహాన్ని ఈ రోజున ఆవిష్కరించుకున్నాం. మరి చాలా
శుభకరం. వారిని ఎవరైతే ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అలా ఎవరైతే విగ్రహ కమిటీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు వారికి అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ. మొదటి రోజు ఈ రోజు భోగి. పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచే మరి అన్ని వీధుల్లో కూడా భోగి మంటలు వేస్తారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో రైతుల్లో గందరగోళం నెలకొందన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. రహస్య ఒప్పందంతో చంద్రబాబు రైతు ప్రయోజనాలు తాకట్టు పెట్టి ద్రోహిగా మారాడని విమర్శించారు. కలత చెందిన రైతులను మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అడగటంతో చంద్రబాబు ఈ చర్యలకు పాల్పడటం నిజం కాదా అని నిలదీశారు. లిఫ్ట్ ఇరిగేషన్ నిలుపుదలతో రాయలసీమతో పాటు నెల్లూరు, ఒంగోలు రైతాంగం కూడా నష్టపోతున్నారన్నారు. నాయుడు తెలంగాణతో ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకొని రాయలసీమకి, నెల్లూరు ప్రాంతానికి, కొంత ఒంగోలు ప్రాంతానికి తీరని అన్యాయం, ద్రోహం చేస్తూ ఆయన ఒక పక్క రైతులు తీవ్రంగా కలత చెంది నష్టపోతున్నాము అని ఆవేదన కలుగుతుంటే వాళ్ళని ఒక హేయమైనటువంటి రీతిలో, అవమానకరమైనటువంటి రీతిలో అమర్యాదగా మాట్లాడడం అనేటువంటిది ఇది రైతులకి పుండు మీద కారం పూసినట్టుగా వాళ్ళని మరింత బాధించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే చంద్రబాబు అనేటువంటి వాడు తీసుకున్నటువంటి నిర్ణయంతో చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అనుకూల మీడియా కానీ, చంద్రబాబు నాయుడు ఉసుగొలిపేటువంటి చెంచాలన్నామా, ఊరకొక్కలన్నామా, ఎవడైనా సరే ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా చంద్రబాబు అనేటువంటి వాడు రైతుల దృష్టిలో, ప్రజల దృష్టిలో చరిత్రహీనుడిగా ఈరోజు మిగిలిపోయినటువంటి పరిస్థితి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు స్వార్థంతో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు. చంద్రబాబు నాయుడికి రైతాంగ ప్రయోజనం, ప్రజల ప్రయోజనాలు పట్టవు. తన స్వార్థ ప్రయోజనాలు తప్ప వేరే ఒకటి గురించి ఆలోచన చేయడు. కాబట్టి చంద్రబాబు అనేటువంటి వాడు రైతుల దృష్టిలో ఆయన క్యారెక్టర్ ఏంటి అంటే విలన్ గా మారిపోయాడు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు రైతులకు ఏ రోజు కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉండదు. అందులో భాగంగా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు రైతుల గురించి ఆలోచన చేయకుండా, రైతులకు న్యాయం చేయకుండా, రైతులకు హాని తలపెట్టేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి ఈరోజు చెప్పేటువంటి పరిస్థితి. మేడ్చల్ జిల్లా అల్వాల్ ట్రూ వాల్యూ కార్ షోరూంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన యాజమాన్యం జాకీల సహాయంతో కార్లను వెలికితీశాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశాయి. మంటల ధాటికి షోరూంలోని ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు షోరూం యాజమాన్యం తెలిపింది. సుమారు 5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని యాజమాన్యం వెల్లడించింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో వీధి కుక్కలను చంపిన ఘటన కలకలం రేపింది. పాల్వంచ మండల కేంద్రంతో పాటు ఫరీద్పేట్, బండరామేశ్వర్పల్లి, భవానీపేట, వాడి గ్రామాల్లో 600కి పైగా కుక్కలను చంపేశారు. ఇటీవల ఎన్నికైన సర్పంచ్ల ఆధ్వర్యంలో ఈ చర్య జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై జంతు హక్కుల కార్యకర్తలు మాచారెడ్డి పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కుక్కలను పాతిపెట్టిన ప్రాంతాలను గుర్తించి పంచనామా నిర్వహించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. I am the Cruelty Prevention Manager at Stray Animal Foundation of India NGO. సో మాకు రీసెంట్గా ఒక ఇన్ఫర్మేషన్ తెలిసిందండి. మచ్చారెడ్డి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 5 విలేజెస్లో, సో ఇట్ కమ్స్ అండర్ కామారెడ్డి డిస్టిక్. సో మచ్చారెడ్డి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న 5 విలేజెస్లో వీధి కుక్కల్ని చంపినట్టు మాకు ఇన్ఫర్మేషన్ తెలిసిందండి. సో ఇది వీధి కుక్కల్ని ఎవరు చంపించారంటే మన విలేజ్ సర్పంచెస్. సో ఆ విలేజ్ నేమ్స్ భవానీపేట్, ఫరీద్పేట్, పాల్వంచ, వాడి అండ్ బండరామేశ్వరపల్లి. సో ఈ విలేజెస్ లో ఇలా మాకు ఇన్ఫర్మేషన్ తెలియగానే చంపినట్టు మేము మచ్చిరెడ్డి పోలీస్ స్టేషన్కి వచ్చామండి. సో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము. సో పోలీస్ వాళ్ళు సానుకూలంగా స్పందించి ఇమీడియట్ గా వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారండి. సో వాళ్ళు ఈ రోజు మార్నింగ్ భవానీపేటలో ఒక ఎక్కడైతే వాటిని పాతి పెట్టారో డెడ్ బాడీస్ ని, వాటిని వెలికి తీసి వాటికి పోస్ట్ మార్టం కూడా కండక్ట్ చేశారండి. సో అలాగే మిగతా చోట్ల కూడా వాళ్ళు డెడ్ బాడీస్ కోసం వెతుకుతున్నారు పోలీసు వాళ్ళు. ఈ విషయంలో పోలీసు వాళ్ళైతే మాకు చాలా హెల్ప్ చేశారండి. ఇమీడియట్ గా స్పందించి వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళు పోస్ట్ మార్టం కండక్ట్ చేశారు. సో ఆ 5 సర్పంచ్ల పైన కేసు బుక్ చేశారు. సో ఈ ఎఫ్ఐఆర్ లో సెక్షన్ 325 ఆఫ్ బిఎన్ఎస్ 2023 కింద అండ్ సెక్షన్ 11(1)A ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ ఎనిమల్స్ యాక్ట్ కింద కేసెస్ బుక్ అయ్యాయండి. సో వీధి కుక్కల్ని కంట్రోల్, వాటి యొక్క పాపులేషన్ కంట్రోల్ చేయాలి అంటే
రోడ్డు ప్రమాదాలపై అవగాహన కలిగించేందుకు నార్త్ జోన్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అతివేగం, రాంగ్ పార్కింగ్, సిగ్నల్ జంపింగ్, ట్రిపుల్ రైడింగ్ వల్ల కలిగే రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా యమధర్మరాజు వేషధారితో ట్రాఫిక్ కూడల వద్ద వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ద్వారా మన యువ క్యారెక్టర్ తీసుకొని మన ట్రాఫిక్ రూట్ మీద ఒక సంవత్సరానికి 1,70,000 మంది కేవలం రోడ్ మధ్య పెట్టుకోలేరండి. 1, 2, 3 రోడ్ మధ్య ఎవ్వరు కూడా బస్సులు పెట్టుకోలేదు. అంటే హెల్మెట్ పెట్టుకుంటారు కానీ బస్సులు పెట్టుకోలేదు. సంక్రాంతి పండుగ వేళ తెలంగాణలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిషేధిత చైనా మాంజా ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటనలో ఉత్తరప్రదేశ్కు చెందిన అవిదేశ్ అనే వ్యక్తి మృతి చెందాడు. అవిదేశ్ మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తుండగా గాలిపటం దారమైన చైనా మాంజా అతడి మెడకు చుట్టుకుంది. దీంతో గొంతుకు తీవ్రమైన గాయం కావడంతో అధిక రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇరాన్లో పౌరుల ఆందోళనలు, ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు బంగారం, వెండి ధరల పరుగుకు అనుకూలంగా మారాయి. ఫ్యూచర్ మార్కెట్లో కిలో వెండి ధర ఒక్కరోజే 12,000కు పైగా పెరగగా కొత్త సంవత్సరంలో 52,000 పెరగడం విశేషం. ఫ్యూచర్ మార్కెట్లో కిలో వెండి ధర మార్చి డెలివరీ కాంట్రాక్ట్ ఈ రోజు 12,803 పెరిగి 2.87 లక్షలకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, విదేశీ పెట్టుబడిదారుల విక్రయాల జోరుతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 245 పాయింట్లు నష్టపోయి 83,382 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 42 పాయింట్ల స్వల్ప నష్టంతో 25,690 వద్ద ముగిసింది. ముఖ్యంగా ఐటీ, ఆటో రంగాల షేర్లలో భారీగా అమ్మకాల ఒత్తిడి కనిపించగా టీసీఎస్, మారుతి సుజుకి వంటి దిగ్గజ సంస్థల షేర్లు 2% మేర క్షీణించాయి. అమెరికా విధిస్తున్న కొత్త టారిఫ్ హెచ్చరికలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. దేశీయ కరెన్సీ రూపాయి విలువ డాలర్తో పోల్చుకుంటే మరింత బలహీనపడి 90.29 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరువలో ముగిసింది. కైవీ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి.